కర్నూలు మెడికవర్ వైద్యులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. కడప జిల్లా గిద్దలూరుకు చెందిన 19 ఏళ్ల రేవతి గత 2 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో డయాలసిస్ చేయించుకునేది. అయితే కర్నూలు మెడికవర్ వైద్యులు కిడ్నీ మార్చాలని సూచించారు. దీంతో రేవతి అమ్మమ్మ 60 ఏళ్ల అనసూయమ్మ తన కిడ్నీని దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో వైద్యులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశారు. పేషెంట్ రేవతికి స్వల్పంగా గుండె సమస్య ఉన్నా అన్ని జాగ్రత్తలు పాటించి ఆపరేషన్ విజయవంతం చేశామని వైద్యులు తెలిపారు. మనవరాలు, అమ్మమ్మ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు. ఈ అమ్మాయి రేవతి అనేటువంటి అమ్మాయి 19 సంవత్సరాలటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి కిడ్నీ సమస్యతో గత 2 సంవత్సరాలుగా బాధపడుతుంది. ఆ అమ్మాయి డయాలసిస్ చేసుకుంటూ తర్వాత రిపీటెడ్ హాస్పిటల్ అడ్మిషన్ అవుతుందన్నమాట. అంటే ఇన్ఫెక్షన్స్ రావడము, లంగ్స్లో వాటర్ చేరిపోవడము, హార్ట్లో వాటర్ చేరిపోవడము, హార్ట్ సరిగా పంపింగ్ లేకపోవడము, ఇటువంటివి గత 2 సంవత్సరాలుగా పేషెంట్ డయాలసిస్ పైన ఉండి ఎంతో బాధపడుతుంది. ఎన్నోసార్లు హాస్పిటల్లో అడ్మిట్ కావడం అనేటువంటిది జరిగింది. సో చివరికి వాళ్ళు మన నెఫ్రాలజీ టీం డాక్టర్ సిద్ధార్థ్ గారిని, తర్వాత మమ్మల్ని యూరాలజీ టీంని, ట్రాన్స్ప్లాంట్ టీంని అందరినీ కలవడం జరిగింది. తర్వాత ఇదేంటంటే హార్ట్ పంపింగ్ సరిగా లేనటువంటి కేసు, హై రిస్క్ కేసు. ఇటువంటి కేసెస్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది కొంచెం హై రిస్క్ ఉంటుంది, ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యేటువంటి కేసెస్ ఇవి. సో అయినా కూడా వాళ్ళందరూ వాళ్ళ మామగారు, వాళ్ళ గ్రాండ్ మదరు వీళ్ళందరూ ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. చివరికి ఆపరేషన్లో కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా, అనస్థీషియా ప్రాబ్లం కానీ అదర్ ప్రాబ్లమ్స్ కానీ ఏవీ లేకుండా సక్సెస్ఫుల్గా పేషెంట్ బయటకు వచ్చారు అనస్థీషియా నుంచి కూడా.